నేను ఇప్పుడు మీకు చెప్పే వీడియోలన్నీ మేమంతా మెడిటేషన్ చేస్తామండి. వాళ్ళ అనుభవాలన్నీ నేను మీకు వివరంగా చెప్తున్నాను. నేను మీరు అనుకున్నట్టు నేను చెప్తున్నానంటే నేనేదో ధర్మంలో ఉండిపోయాను, ఆ ధర్మాన్ని పూర్తిగా నేను ఆచరిస్తున్నానని కాదు. అందరి అనుభవాలు మీకు చెప్తే మీ ఆత్మస్థితిని మీరెలా పెంచుకుంటారు. తర్వాత మాకు వచ్చిన ప్రతి అనుభవం కూడా మా గురువుగారు లక్ష్మీ అమ్మని అడిగి వివరణ తెలుసుకుని నేను మీకు చెప్తున్నానన్నమాట. ఇప్పుడు సంకల్పశక్తి లేకపోతే మన కోరిక ఎలా తీరుతుంది? సంకల్పశక్తి అంటే ఏంటి? లోక కళ్యాణం గురించి మనం కోరుకునే కోరికల్ని సంకల్పము అంటాము. ఇప్పుడు మన శక్తి ఆత్మస్థితి పెరిగే కొద్దీ మనకేమవుతుందంటే మనకి ఏది దొరికినా అదే కరెక్టు, ఇది ఇంతవరకే మనకి ఇదే ప్రాప్తం అనిపిస్తుంది. కొన్నిసార్లు మనకి చాలా కోరిక అంటే తీరని బాధ ఏదైనా ఉంటే కొన్ని కోరిక అనేది ఉంటుంది, అది సహజం. ఆ కోరికలు ఎలా తీరతాయి అన్నది కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ఈ సంకల్ప శక్తి లోకాల గురించి కోరుకునే వాళ్ళు అందరూ సామూహికంగా కోరుకుంటే ఇంకా తొందరగా తీరుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక ఆత్మకి కొంత శక్తి ఉంటుంది, ఇంకొక ఆత్మకు ఇంకొక శక్తి ఉంటుంది. అట్లాగా ప్రతి ఆత్మ 10% అట్లా చేస్తే ఒక 15-20 మంది చేశారనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది? అక్కడ మనం వర్షాలు పడాలన్నా ఏదైనా మనకి చేస్తుంటాం కదా, మనం యజ్ఞాలు యాగాలు చేస్తాం కదా, అందుకనే అవి నెరవేరుతాయి అన్నమాట. అందరి ఆత్మస్థితులు కలిపి ఉంటుంది కాబట్టి. తర్వాత ఇప్పుడు మన సంకల్ప స్థితి గురించి చెప్తాను. పూర్వజన్మల్లో చాలామంది సాధన చేసుంటారు. వాళ్ళకి ఆత్మస్థితి ఒక లెవెల్లో ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అనుకోగానే వాళ్ళ కోరిక అనేది తీరుతుంది. తర్వాత వాళ్ళ ఆరా కూడా గొప్పగా ఉండటం వల్ల వాళ్ళ చుట్టూ మనుషులు కూడా అట్లానే చేరతారనమాట. వాళ్ళు ఇప్పుడు మనకు చాలామందిని చూస్తాం, వాళ్ళు ఏదో చాలా అట్టడుగున ఉన్నారు కానీ వాళ్ళు గొప్ప గురువు అయ్యాడు అని అంటే అతను పూర్వజన్మలో ఆయన సాధన అది. అందుకనే వాళ్ళ చుట్టూ మిగతా వాళ్ళందరూ ఆయన ఆరానికి మనం ఆయన దగ్గరికి వెళ్తాం అన్నమాట. అందుకని పూర్వజన్మ కర్మలు పూర్వజన్మ సాధన అంటాం. తర్వాత ఈ జన్మలో వాళ్ళు సత్యాన్ని ఎంత పట్టుకున్నారు, సత్యంగా ఎలా ఉన్నారు అనేది కూడా ఉంటుంది. వాళ్ళు నిజాయితీగా ఎలా బ్రతికారు, నిజాయితీగా ఎలా సంపాదించారు అనే అది ఉంటుంది. ఇప్పుడు నిజాయితీగా మనకి అందరికీ డబ్బు అవసరమే. డబ్బు ఎంత అవసరం? మనం దాచుకుంటాము, లేకపోతే మన పిల్లలకి దాస్తాము, ఆ తర్వాత మనవాళ్ళకి మనవరాళ్ళకి తరతరాలుగా దాస్తున్నారు. దీన్ని ఒకళ్ళకి ఎలా చూపించారంటే, ఒక ఆవు తన పిల్లని నాకుతుందంట, నాలుకతో నాకుతుంటే ఎంతలా నాకుతుందంటే ఆ నాలుకకి రక్తం వచ్చినా సరే అది నాకేస్తూ ఉంది. అంటే ఈ కలియుగంలో ఎలాగున్నారు అని అంటే డబ్బు అనేది అంత ప్రాముఖ్యత అన్నమాట. అది ఒకళ్ళకి చూపించారు. తర్వాత తల్లిదండ్రుల్ని గౌరవించటం అని అంటారు. తల్లిదండ్రుల్ని గౌరవించటం అంటే ఇక్కడ తల్లిదండ్రులను గౌరవించాలి అనేది ఖచ్చితంగా లేదు. ప్రతి తల్లిదండ్రులు పిల్లలు బాగుపడాలని కోరుకుంటారు, మంచిగా చెప్తారు. నువ్వు చెడిపో అని ఏ తల్లిదండ్రులు కూడా భూమి మీద చెప్పరు. కానీ ఎంతమంది తల్లిదండ్రులు నువ్వు సత్యాన్ని పట్టుకో, నువ్వు ధర్మంగా నడువు, నీ సంస్కారం నువ్వు ఇలా పెంచుకో, సంస్కారాన్ని పెంచుకో, ఎదుటి మనిషిని నొప్పించకు అని చెప్పే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? అలాంటి తల్లిదండ్రుల మాట పిల్లలు ఖచ్చితంగా వినాలి. మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తల్లిదండ్రులే, వాళ్ళ మాట వింటున్నారు అని అంటే దాన్ని వినమ్రత అంటారు. ఈ తల్లిదండ్రులు అంటే సంస్కారం పెంచి వాళ్ళని సత్య మార్గంలో నడిపించే తల్లిదండ్రులు ఆ పిల్లల ఆత్మస్థితిని పెంచే తల్లిదండ్రులుగా ఉంటారన్నమాట. అలాంటి తల్లిదండ్రుల మాట వినాలి. తర్వాత మనకి 3 రుణాలని ఉంటాం. పితృ రుణం, తర్వాత దైవ రుణం, మీకు తెలుసు పితృ రుణం, ఋషి రుణం, నా 3 రుణాలు ఉన్నాయి. ఇప్పుడు పితృ రుణం అంటారు. ఇది కూడా నేను ఉదాహరణగానే చెప్తున్నాను. మీకు పితృ రుణం అంటే అందరికీ తెలుసు, పిండ ప్రదానాలు పెడుతున్నారు, మా పితృలోకంలో ఉండే దేవతలన్నీ ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇది పితృ రుణం అంటున్నాం. ఇది పూర్వం ఏం చేసేవాళ్ళంటే 7 జన్మలు వాళ్ళ కర్మలను చూసేవాళ్ళు అన్నమాట. అంటే వీళ్ళు ఈ కర్మలను చూడటం అంటే ఏంటంటే ఈ 7 తరాలు ఏ గురువు ఆశ్రయించారు వీళ్ళ పూర్వీకులు, ఆ గురువు యొక్క గొప్పతనం ఏంటి, ఆయన ఆత్మజ్ఞానం ఎలా ఉంది అది చూసుకునేవాళ్ళు. అందుకనే 7 తరాలను చూసి పెళ్లి చేయండి అనేవాళ్ళు.
లేకపోతే ఆ 7 తరాలు వాళ్ళ మంచి చెడులు, అంటే వాళ్ళు ఎలాగ డబ్బు సంపాదించారు, ఏ రకమైన జీవన విధానం ఉండేది అనేది చూసుకుని పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు అనమాట. దాన్ని ఒక ఆవిడకి ఏం చూపించారంటే వాళ్ళ తమ్ముడికి యాక్సిడెంట్ అయింది. అప్పుడు ఆవిడ మెడిటేషన్ చేశారు. అప్పుడు అమ్మవారి మాట పూర్వీకులకి పితృ రుణం మిగిలిపోయింది, పితృదోషము ఉంది అని చెప్పారనమాట. అమ్మవారి వాయిసే వినపడింది పితృదోషం ఉంది అంటే. ఏంటంటే వాళ్ళ పూర్వీకుల్లో ఎవరో తప్పు చేశారు, ఆ కర్మ అనుభవించడానికి అతను చాలా ఆత్మస్థితిలో గొప్పతను ఆ ఇంట్లో పుట్టాడనమాట. ఆ కర్మని ఆ తరాలకి తీసేయాలని పుట్టాడు. ఇప్పుడు అమ్మ ఏం చెప్పిందంటే, ఒక అనాథాశ్రమం కానీ వృద్ధాశ్రమానికి కానీ వెళ్ళి ఒక తండ్రికి కొడుకు ఏ రకంగా చేస్తాడో అంత సేవ చేయమనమ్మ, అప్పుడు వాళ్ళ కుటుంబం అంతా బాగుంటుంది అని చెప్పింది. అలాగా తర్వాత దైవరుణం అనుకోండి. దైవరుణంలో మనం వస్తున్నాము, తింటున్నాము, కొంత డబ్బు దాచుకుంటున్నాము, అవసరమైతే కొంచెం ఎదుటి మనిషికి సాయం చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇలా కాదు. దైవరుణం అంటే ఇప్పుడు చూడండి, దైవానికి మనం దేవుడికి పూజలు చేసేసి, దేవుడికి పూలు పెట్టేసి, దేవుడికి వ్రతం చేయటం కాదు, మన ఆత్మస్థితిని ఏ రకంగా పెంచుకున్నాము. అంటే ఇప్పుడు మనలో చాలా నెగిటివ్ ఫీలింగ్స్ కానీ నెగిటివ్స్ ఉంటాయి. అంటే అహంకారం, కోపం, ద్వేషం అలాంటివన్నీ ఉంటాయి. వాటిని తీసేసుకోవాలి. వాటిని తీసేస్తే అంటే మన ఆత్మ ఏమవుతుంది, పరమాత్మకి దగ్గరగా అవుతుంది. దాన్ని దైవరుణము అంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఎట్లాగంటే సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు మనకి ఆహారాన్ని ఇస్తాడు, తర్వాత రాత్రిపూట ఔషధ మొక్కల్ని పోషిస్తున్నాడు. ఆ సూర్యుడికి మనం ఏం చేస్తున్నాము అంటే మన ఆత్మని ఏ రకంగానూ ఉద్ధరించుకోకుండా మనం వెళ్ళిపోయామనుకోండి, అది దైవానికి అపకారం చేసినట్టు అవుతుందన్నమాట. అంటే ఆ శక్తిని దుర్వినియోగం చేసుకున్నట్టుగా అయిపోతాం అన్నమాట. అంటే తింటాము, భగవంతుడిచ్చిన ఆహారాన్ని తింటున్నాం, నిద్రపోతున్నాం, సంపాదించుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. అందుకని మనలో మన ఆత్మస్థితిని పెంచుకోవట్లేదు కాబట్టి దైవానికి మనం అపకారం చేసినట్టే అవుతుంది. ఇంకొకటి ఋషి రుణం. ఋషి రుణం అంటే పూర్వం ఋషులు ఏం చేసేవాళ్ళు, తపస్సు చేసేవాళ్ళు. వాళ్ళు ఆహారాన్ని మానేసి, నిద్ర మానేసి, తపస్సు చేసి ఒక శక్తిని, ఇదిగో భగవంతుడు అంటే ఇలా ఉంటాడు, భగవంతుడి శక్తి ఈ రూపంలో ఉంది, భగవంతుడికి ఈ రకంగా ఆరాధన చేయాలి, లేకపోతే కొన్ని భగవంతుడి యొక్క గొప్పతనాన్ని అంటే వాళ్ళు వివరించారు మనకి, ఈ దేవుడు ఇదిగో ఇలా చేస్తాడు, ఇట్లాగా వివరించారు. తర్వాత కొన్ని మంత్రాలు చెప్పారు వాళ్ళు. అది మనం ఏదీ పాటించట్లేదు. పాటించకపోతే అప్పుడు అది ఎలా ఉంటుందంటే అది కూడా ఒక అపచారమే అవుతుంది. దీనికి ఉదాహరణగా లక్ష్మీ అమ్మకి ఏం చెప్పారంటే, ఒకసారి అమ్మ అడిగిందంట, వేదాల్లో ఏముంది, సంస్కృతంలో ఉంది కదా, నాకు సంస్కృతం రాదు, ఏముందో నాకు ఎలా తెలుస్తుంది అని అడిగిందంట. అడిగితే ఒక 3 రోజుల తర్వాత అట్లాగా ఆ వారంలో వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చారు. బంధువులు వచ్చినప్పుడు అమ్మ ఏం చేసిందంటే అందరికీ భోజనం పెట్టిందంట. అందులో ద్వేషాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, తర్వాత డబ్బుని అక్రమంగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు, కోపం ఉన్న వాళ్ళు ఉన్నారు, ద్వేషం ఉన్న అన్ని రకాల వాళ్ళు ఉన్నారంట. అప్పుడు భోజనం పెట్టేటప్పుడు తన లోపలికి ఒక మాతృహృదయం అనేది వచ్చిందట. ఆ ప్రేమతత్వంతో, మాతృహృదయంతో అందరికీ భోజనం పెట్టింది. ఎంతో ప్రేమగా భోజనం పెట్టి ఎంతో తృప్తిగా అందరి భోజనం చేసేటట్టు చేసింది. చేసిన తర్వాత కూర లేకపోతే మనం పూర్వం ఏం చేసేవాళ్ళం, అన్నం కూర గిన్నెలో అన్నం వేసి కలిపేసి తీసేవాళ్ళం, కొంచెం కూర మిగులుతుంది అని. అది తింటుంటే అప్పుడు వినపడిందంట, ఇదే వేదాల్లో ఉన్నది అని. మీకు అంటే ఎదుటి మనిషి మన ఇంటికి వచ్చిన మనకి పూర్వం అంతా చెప్పేవాళ్ళు అతిథి దేవో భవ అని. అంటే వచ్చిన వాళ్ళకి కొంచెం దాసుకుని కొంచెం పెట్టడం, ఇది కాదు అసలు సనాతన ధర్మం అని. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా సనాతన ధర్మమే. మళ్ళీ ఇంకొకటి మనసా వాచ కర్మణ అంటారు. మనసులో ఒక మాట, మనసులో ఒకటి ఉంటుంది, మాటలో ఇంకో మాట మాట్లాడతాం, చేసేది ఇంకొకటి. ఇప్పుడు మనసులో అనుకున్నది ఎవరు చూస్తున్నారు, మన లోపల ఉన్న భగవంతుడు చూస్తున్నాడు, పైకి మళ్ళీ వేరుగా మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. అది కూడా ఒక దోషమే అవుతుంది. తర్వాత ఇప్పుడు కోరిక దగ్గరికి వస్తే, ఇప్పుడు కొంతమంది ఉన్నారు బాగా డబ్బు ఉంటుంది, ఆ డబ్బుతో చేయరాని పనులు చేస్తారు, చాలా అపకారం చేశారు, సొసైటీకి చేశారు, తన ఆత్మకే తన అపకారం చేసుకున్నాడు అనుకుని అతను పైకి చనిపోయిన తర్వాత, పైకి వెళ్ళిన తర్వాత ఆత్మ చూసుకుంటుంది తను చేసిన తప్పులు.
అప్పుడు ఆత్మ అనుకుంటుంది, నాకు ఈ జీవితంలో అంటే ఈ నెక్స్ట్ జన్మలో నాకు డబ్బొద్దు, నాకు అస్సలు డబ్బొద్దు, అది ఎటువంటి నా ఈ అహంకారంతో నేను ఇన్ని తప్పులు చేశాను అనుకుంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మాయలో పడి డబ్బు కావాలని కోరుకుంటుంది. కోరుకున్నప్పుడు అది దేవతా అనుగ్రహం వల్ల, అతను చేసిన సాధన వల్ల, అతను సత్య మార్గంలో నడవటం వల్ల ఆ దేవత డబ్బు ప్రసాదించింది అనుకోండి. అప్పుడు అతనికి ఏమవుతుంది, డబ్బు ఉన్న జన్మ వస్తుంది, కానీ డబ్బు వద్దు అనుకున్న జన్మ మిగిలిపోతుంది. అందుకని అతను ఇంకొక జన్మ ఎత్తాల్సి వస్తుంది. అందుకనే ఏది ఉందో దాంతో సరిపెట్టుకుంటూ తృప్తిగా, అంటే లేకపోయినా కూడా తృప్తిగా బతుకుతూ, మళ్ళీ ఎలాగంటే సత్య మార్గంలో నడిచినప్పుడు, ధర్మంగా ఉన్నప్పుడు, మంచి సంస్కారంతో మనం గనక జీవిస్తున్నప్పుడు ఈ విశ్వం మన కోరిక ఖచ్చితంగా తీరుస్తుంది. తర్వాత బాధపడకూడదు. ప్రతిదానికి బాధపడ్డామనుకోండి, మనం నేచర్లోకి ఏమి విడిచిపెడుతున్నాం, బాధని విడిచిపెడుతున్నాం. తిరిగి మనం బాధనే పొందాల్సి వస్తుంది, 10 ఇంతల బాధ పొందాల్సి వస్తుంది. అందుకని ఎప్పుడు సంతోషంగా ఉన్నదాంతో సంతోషంగా ఉండి మనం ధర్మ మార్గంలో నడిస్తే విశ్వం ఖచ్చితంగా సాయం చేస్తుంది. ఇలాంటి ఉదాహరణలు నేను చాలా చూశాను. మా మెడిటేషన్ గ్రూప్లో కూడా చాలామందికి ఎంతో భయంకరమైన ఈ అనుభవాలు ఉంటే అవన్నిటినీ సరిచేశారన్నమాట. అందుకని మనం ఎంత ధర్మంగా ఉన్నాము అన్న దాని మీద చాలా వరకు మన జీవితం మార్పులు జరుగుతూ ఉంటాయి. మన జీవితంలో మార్పులు జరిగితే ఆ భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత రేపు నేను మీకు పరమాత్మ అంటే ఎవరు, పరమాత్మ శక్తి ఎలా ఉంటుంది అని, ఇప్పుడు మనం కూడా మన ఆత్మస్థితిని పెంచుకుంటున్నాం అంటున్నాం. ఆత్మస్థితి అంటే ఏంటంటే ఆత్మశక్తి అని అర్థం. ఈ ఆత్మశక్తి మన మార్గంలో మనం అవలంబించే మార్గాల వల్ల ఆత్మశక్తి పెరుగుతూ ఉంటుంది. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, పరమాత్మలో చేరడానికి ఈ భూమి మీదకి వస్తుంది. కాబట్టి మనం ప్రతి వాళ్ళు కూడా ఆ తపన మనలో ఉండాలి. మన ఆత్మ ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకుందాం అన్న తపన మనలో ఉంటే మనం కొంతవరకు ఆ సత్య మార్గంలో వెళ్తుంటే ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అవన్నిటికీ భగవంతుడే తన వంతు సహాయం అందిస్తాడనమాట మనకి.